హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మీ అందరికీ తెలిసింది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ 3D పిక్స్ అయితే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మొన్నటిదాకా అందరికీ తెలిసిందే చాట్ జీపీటీ పిక్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో అందరూ అప్పుడు ఇలా చేయడం అన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చినవి ఏంటి అంటే నానో బనానా పిక్స్ అని చెప్పేసి ఇప్పుడు చాలా ట్రెండ్లోకి వచ్చాయి. 3D ఫొటోస్ అనమాట. అవి చాలా బాగున్నాయి. సో నేను కూడా ట్రై చేసి నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే చేశాననమాట. అక్కడ పెట్టగానే మా ఫ్రెండ్స్ అందరూ మా రిలేటివ్స్ అందరూ అడిగారు, ఎలా చేసావు ఏంటి, దానికి ఏమన్నా మనీ పే చేయాలా, లేదంటే వెబ్సైట్ ఏమన్నా ఉందా, లేకపోతే యాప్ ఏమన్నా ఉందా అని చెప్పి చాలామంది నాకు డిఎం చేశారనమాట. సో కొంతమందికి నేను అంటే చాలామంది అడిగారు, ఒకేసారి అందరికీ రిప్లై ఇవ్వాలి అంటే ఒక వీడియో ద్వారానే నేను చేయగలను అని చెప్పేసి ఇలా మీ ముందుకి వీడియోతో అయితే వచ్చేసానమాట. ఎలా చేయాలి ఏంటి అనేసి మీకు చూపిద్దామని. అంటే ఈ పిక్స్ చాలామందికి ఎలా చేయాలో తెలియలేదు. అంటే వాళ్ళకు విడివిడిగా సమాధానం చెప్పే కంటే ఒక వీడియో తీస్తే వాళ్ళకే కాదు ఇంకొంతమంది నా సబ్స్క్రైబర్స్కి కూడా కొంతమందికి తెలుస్తుందని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ పిక్స్ ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. చాలా బాగున్నాయి పిక్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇంకా ఎలా చేయాలో చూపించేస్తాను. ముందు అయితే మనం గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళాలండి. క్రోమ్లోకి వెళ్ళగానే ఫస్ట్ మనం జెమినీ ఏఐ అని క్లిక్ చేయాలి. ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని క్లిక్ చేసుకోండి. ఇలా అయితే వస్తుందన్నమాట ఇంటర్ఫేస్ అనేది. ఇలా రాగానే మీకు ఇక్కడ హలో రవి అంటే మీ నేమ్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కింద కనిపిస్తుంది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి కెమెరా అని లేదా అప్లోడ్ ఫైల్స్ అని యాడ్ ఫ్రమ్ డ్రైవ్ అని మీ పిక్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ క్లిక్ చేసుకోండి. నేను అప్లోడ్ ఫైల్స్ అని అయితే క్లిక్ చేశాను. కింద చూశారు కదా ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఫొటోస్ అని వీడియోస్ అని ఇక్కడ ఉంటాయి చూడండి. ఫొటోస్ అని క్లిక్ చేసుకోండి. అంటే మీ కెమెరాలో ఉండే ఆల్బమ్స్ అన్నీ మీకు కనిపిస్తాయి అనమాట. ఇలా ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం అక్కడ ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలన్నమాట. నేను ప్రాంప్ట్ అనేది నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్నాను. ఆ ప్రాంప్ట్ని అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తానమాట. ఈ ప్రాంప్ట్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసి ఆ క్రోమ్లోకి వెళ్ళేసి ఇది ఇక్కడ ఆస్క్ జెమినీ అని ఉంది కదా, ఇక్కడ ఆ ప్రాంప్ట్ని ఇచ్చేసి ఇక్కడ సెండ్ క్లిక్ చేసుకోవాలి. మీకు విత్ ఇన్ సెకండ్స్లో ఆ ఫోటోని మీకు టర్న్ చేసేసి మీకు అట్లా ఇస్తుంది. విత్ ఇన్ సెకండ్స్లోనే, ఎంత లేట్ కూడా ఉండదు. మీరు చాట్ జీపీటీలో చేసి ఉంటే గుర్తుంటుంది కదా, అక్కడ క్రెడిట్స్ అనేవి ఉండాలి, లిమిట్ అనేది ఉంటుంది. అంటే ఇన్ని రోజులకి ఇన్ని అనే క్రెడిట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో దీనికైతే క్రెడిట్స్ ఏమి ఉండవండి. మీ ఇష్టం ఎన్ని పిక్స్ అయినా చేసుకోవచ్చు. జెమినీ ఏఐలో మీరు ఎన్ని పిక్స్ కావాలంటే అన్ని పిక్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మన పిక్ అయితే రెడీ అవుతూ ఉంది. చూద్దాం ఎలా వస్తుందో. చూసారు కదా ఎంత ఫన్నీగా వచ్చిందో, చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ అని ఇమేజ్ని డౌన్లోడ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా అయితే మనం చేసుకోవాలి. మీరు ఇంకా చాలా ఇమేజెస్ చేసుకోవాలంటే వాటికి వేరే వేరే ప్రాంప్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది వేరే స్టైల్లో మీరు కావాలి అనుకుంటే మళ్ళీ ఒక ఫోటో అయితే తీసుకుందాం. ఇప్పుడు ఒక ఫోటో మళ్ళీ సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఏంటి అనేసి. ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ప్రాంప్ట్ అనేది నేను నోట్స్ అనే యాప్ ఉంటుంది, ఎవరికైనా మీరు గమనించినట్లయితే ఆ నోట్స్లో నేనైతే ప్రాంప్ట్స్ అన్ని సేవ్ చేసుకున్నాను అనమాట. సో ఆ ప్రాంప్ట్ని అయితే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ని అయితే చూద్దాం ఒకసారి. ఇలా కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఇలా సెండ్ ఆప్షన్ కొట్టండి. ఇది విత్ ఇన్ సెకండ్స్లో మనకైతే అప్లోడ్ చేస్తుంది అనమాట పిక్ అనేది. ఎలా వస్తుందో చూద్దాం. చూసారు కదా ఇట్లా పోస్టర్ మాదిరిగా, అంటే బాహుబలి పోస్టర్, అరుంధతి పోస్టర్ లాగా ఎలా వస్తుందో, కన్స్ట్రక్షన్ ఆ కట్టెలతో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు అయితే వచ్చిందనమాట. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాంప్ట్ అయితే ఉంటుందండి. దీనికి ఇప్పుడు ఇక్కడ చూసిన పిక్కి అయితే ఒక ప్రాంప్ట్ ఉంటుంది, దీనికి ఇంకొక ప్రాంప్ట్, అలా ఒక్కొక్క పిక్కి ఒక్కొక్క ప్రాంప్ట్ ఉంటుంది. ఈ పిక్కి వేరే ప్రాంప్ట్, ఇది ఇట్లా మీకు వాల్ పోస్టర్ లాగా రావడానికి అలా ఒక్కొక్క ప్రాంప్ట్ ఉంటుంది. మీకు ఇలా కూడా చేయొచ్చు అనమాట. ప్రాంప్ట్ అనేది వేరే వేరే ఉంటుంది. ఒక ప్రాంప్ట్కి ఒక్కొక్క ఫొటోస్ ఇట్లా దేవుడివి కూడా చేసుకోవచ్చు మనం. మీకు ప్రాంప్ట్ ఏ ఫోటో కావాలి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా కపుల్స్ కూడా మనం చేసుకోవచ్చు. మీరు అలా చెప్పినా నేను మీకు కామెంట్స్ చేస్తే నేను మీకు చెప్తాను. అలానే మీకు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదు ఇంకా ఫాలో కాకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యూట్యూబ్లో కూడా ఉంది, మీరు నా ప్రొఫైల్లోకి వెళ్ళి చూడండి. దాంట్లో కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. నేను అక్కడైనా సరే మీకు నేను మెసేజ్ పెడతాను ఆ ప్రాంప్ట్స్ గురించి, ఏ ప్రాంప్ట్ కావాలి ఏంటనేసి. ఇలా అయితే మనం పిక్స్ చేసుకోవచ్చు అనమాట. చాట్ జీపీటీలో అప్పుడు చేసుకున్న పిక్స్ ఉంటాయి కదా, ఇలా అయితే వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఈ జెమినీ ఏఐ ద్వారా ఏంటంటే ఇట్లా పిక్స్ అయితే వచ్చాయన్నమాట. ఇలా వస్తాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి 3D పిక్స్ ఇవి అవన్నీ. ఇప్పుడు మోస్ట్ ట్రెండ్లో నడుస్తున్నాయి కాబట్టి ఇంకా ఒకరు స్టార్ట్ చేసాము అంటే ఇంకా అందరం స్టార్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకా ఏమైనా పిక్స్ గురించి తెలిసినా ఆ ప్రాంప్ట్స్ ఏమైనా ఉంటే మీరు నాకైనా కమెంట్స్లో పెట్టండి, నేను కూడా ట్రై చేస్తాను.
నాకు బాగా నచ్చిన పిక్ ఏది అంటే ఇది ఒకటి చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇట్లా మీకు కావాలి అంటే మీ ప్రాంప్ట్‌లో మీరు కొన్ని చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఒక ఫోటో మనం సెట్ చేసుకుంటాం కదా! ఒక ప్రాంప్ట్ ఇస్తాము. ఆ ప్రాంప్ట్‌ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ప్రాంప్ట్ మొత్తం అవసరం లేదు. మనం శారీ కలర్ అని అట్లా ఏదైనా మారుస్తూ ఉంటాం కదా! అలా కూడా మార్చుకోవచ్చనమాట. ఆహ్, ప్రాంప్ట్‌నయితే కాపీ చేద్దాం ఒక్కసారి. ఇప్పుడు ఇక్కడ ప్రాంప్ట్ ఉంది కదా! కాపీ చేసి మీకు చూపిస్తాను. మీకు ఫిగరింగ్ అంటే ఇందాక ఒక పిక్ చూపిచ్చాను కదా! అది. ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి. ఇదంతా మీరు చదువుకోండి. మీరు ఎక్కడ ఏం మార్చాలనుకున్నప్పుడు మనం మార్చుకోవచ్చనమాట. ఇది కలెక్షన్ ఆఫ్ టాయ్స్ అని ఉంది కదా! కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు. టాయ్స్ తీసేసి ఫ్లవర్స్ అని పెట్టుకోండి. స్టూడియో రూమ్ అని ఉంది. స్టైల్డ్ స్టూడియో రూమ్ అని లేదా వేరేది ఏదైనా పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు. అట్లా ఏదైనా మీరు కావాలి అనుకుంటే మార్చుకొని అక్కడ మీరు సెండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సెండ్ క్లిక్ చేయగానే మీకు జనరేట్ అయిపోతూ ఉంది. చూసారు కదా! ఇట్లా అయితే వస్తుంది. నేను ఫ్లవర్స్ అయన్నీ పెట్టాను కాబట్టి కొంచెం మోడల్ మార్చి ఇచ్చింది చూసారా? ఇలా అనమాట. ఈ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మీరు ఈ పిక్‌ని. ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ అయినా వస్తుంది. మీరు ఆ ఆప్షన్ వచ్చినప్పుడు క్లిక్ చేసుకోండి. లేదంటే ఇట్లా అయినా ప్రెస్ చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ వచ్చింది. అలా అయినా మీరు డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఎంత క్యూట్‌గా ఎంత బా వచ్చిందో. ఇలా ఉంటుందనమాట. మీకు ఒక్కొక్క పిక్‌కి ఒక్కొక్కటి ఉంటుంది. మీరు జెమినీ ఏఐయే కాదండి. జెమినీ ఏఐ 2.5 అని క్లిక్ చేయండి. మీకు ఇంకొక వెబ్‌సైట్ కూడా వస్తుంది. మీరు ఇక్కడ గమనించారా? 2.5 అని చెప్పేసి నానో బనానా పిక్స్ అనేసి వస్తుంది ఇక్కడ. ఇది కూడా క్లిక్ చేసి మీరిక్కడ పైనుంది కదా! ఇక్కడ గెట్ స్టార్ట్ అనేసి, ఆ గెట్ స్టార్ట్ అనేది కూడా క్లిక్ చేయండి. అక్కడ మీకు మీరు లాగిన్ అవ్వడానికి కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. నేను చేసేసాను కాబట్టి మీకు అక్కడ రాలేదు. మీరు అక్కడ గూగుల్ తోటే లాగిన్ అవ్వండి. ఇక్కడ కూడా సేమ్ అంతే అప్‌లోడ్ ఫైల్ అనేసి ఉంటుంది. మీకు ఏది కావాలో ఆ పిక్ అయితే పెట్టుకోవడమే. ఏదైనా మీకు నచ్చిన పిక్ ఒకటి తీసుకోండి. ఇలా యాడ్ చేసి ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. చూసారా ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇచ్చేస్తున్నాను. మీరు ఇక్కడ ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. ఏమన్నా శారీ గురించి అట్లా ఇప్పుడు చూడండి ఇక్కడ డ్రాప్డ్ పర్పుల్ షిఫాన్ అని ఉంది కదా! మీరు పర్పుల్ బదులు ఇంకేదైనా కలర్ పెట్టుకోవడము, లేకపోతే ఇంకేదైనా 90స్ మూవీ డార్క్ బ్రౌన్ అన్నట్లు ఉంది కదా! మీరు ఏదైనా మార్చుకోవచ్చు అక్కడ. ఇప్పుడు దీన్ని నేనేం మార్చట్లేదు. చేసి చూపిస్తాను ఇక్కడ గూడా. ఇక్కడ కూడా కొన్ని సెకండ్స్‌లో అయితే మీకు పిక్ ఎడిట్ చేసి ఇచ్చేస్తుంది. మీకిలా 1 కాదు, 2 కాదు, రోజుకి ఎన్ని పిక్స్ అయినా చేసుకోవచ్చు. మనకేమి క్రెడిట్స్ కావాలి, మనీ పెట్టాలి, యాప్‌లోకి వెళ్ళాలి అనే ఆప్షన్ ఏమీ లేదనమాట. ఇంకోటి దీన్ని మీరు వీడియోలాగా కూడా చేస్తూ ఉంటారు. అది కూడా చేసుకోవచ్చు. పిక్స్ రివర్స్ అని చెప్పేసి ఉంటుంది. పిక్స్ రివర్స్ ఏఐ అనేసి. అలా కూడా చేసుకోవచ్చనమాట. ఇది కపుల్‌ది. నేను సారీ మర్చిపోయి నా ఒక పిక్ పెట్టాను. సో, కపుల్‌ది కాబట్టి మనం చేంజ్ చేసుకోవచ్చిక్కడ. చూసారు గదా! ఇలా అయితే పిక్స్ చేసుకోవచ్చు. మీకు ప్రాంప్ట్ అనేది నేను కామెంట్స్‌లో ఇస్తాను. మీరు సేవ్ చేసుకొని మీరు అలా చేసుకోవచ్చు. ఇదేనండి మీకు గూగుల్ ఏఐ ద్వారా చేసే 3 పిక్స్ ఎట్లా చేశారనేది మీకు ఇప్పుడైతే చూపిచ్చేసాను. మీ అందరికి మోస్ట్‌లీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఐ హోప్ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఇంకేదైనా అర్థం కాలేదు, ఏదైనా కావాలి అనుకున్నప్పుడు నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఏదైనా అర్థం కాలేదు, ప్రాంప్ట్ ఎలా ఏంటి అనేది నన్ను అడిగితే నేను మీకు కామెంట్స్‌లో రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా. ఇంకొక చిన్న పని చేయొచ్చు కదండీ! నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మీకు కావాల్సింది ఏదైనా సరే ఆ వీడియోస్ నేను చేసి పెడతాను. మీకు ఇంకేదైనా వీడియో కావాలి అంటే నా కామెంట్ సెక్షన్‌లో కూడా చెప్పండి. అంటే యూట్యూబ్ గురించి గానీ, వైటీ స్టూడియో గురించి కానీ, ఏదైనా వీడియో ఎడిటింగ్ గురించి గానీ, మీరు ఏదైనా అడిగితే నేను కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ వీడియో చేసి మీకు పెడతాను. అలానే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు గూడా ఇట్లా పిక్స్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమందికి తెలీదు కాబట్టి ఇలాగా. మీరు ఇలా గాడ్‌కి గూడా సంబంధించినవి చేయొచ్చు. వాటికి ప్రాంప్ట్స్ కూడా ఉన్నాయి. నేను ఇస్తాను మీకు కావాలి అంటే. సో, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లవ్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.